J5 న్యూస్ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముందుగా పామూరు రోడ్డు గల తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరి అలాగే తెలుగుదేశం జెండా ఎగురవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గత 43 సంవత్సరాలు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రంలో తెలుగు ప్రజల గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వరకు టీడీపీ ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారన్నారు. కోటి సభ్యత్వాల నమోదుతో చరిత్ర సృష్టించిన తమ నాయకుడు యువగళం రథసారథి నారా లోకేష్ తమ భవిష్యత్తు నాయకుడు అన్నారు. తాత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన నడుస్తున్నారన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు లోకేష్ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. जोहार अण्णा एनटीआर, जोहार अण्णा एनटीआर, जोहार अण्णा एनटीआर, जोहार अण्णा एनटीआर. वर्तिल्लाली तेलुगुदेशम पार्टी, वर्तिल्लाली तेलुगुदेशम पार्टी, वर्तिल्लाली तेलुगुदेशम पार्टी. जोहार अण्णा एनटीआर, वर्तिल्लाली नारा चंद्रबाबु नायुडु नायकत्వం, वर्तिल्लाली नारा चंद्रबाबु नायुडु नायकत्వం, वर्तिल्लाली नारा लोकेश गाరి నాయకత్వం, वर्तिल्लाली ఇంటూరి నాగేశ్వరరావు గారి నాయకత్వం. जोहार अण्णा एनटीआर, जोहार अण्णा एनटीआर, जोहार अण्णा एनटीआर. నమస్కారం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే దేశంలోనే చరిత్ర సృష్టించిన
యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీలో మనందరం కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నాం. నేనైతే గర్వంగా భావిస్తా ఉన్నా. ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఒక నినాదంతో, పేదవాడికి కూడు గుడ్డు గుడ్డ అనే ఒక నినాదంతో తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటే నడి వీధుల్లో ఢిల్లీలో ఈ తెలుగు వారిని మళ్ళా గౌరవప్రదంగా చూడాలని చెప్పి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఈరోజు గ్రామాల్లో అందరూ కూడా మండల వ్యవస్థకు పోయి పనులు చేయించుకున్నారంటే ఆ ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. రాజకీయ చైతన్యం మహిళల్లో, అలాగే చదువుకున్న యువకుల్ని ఆ రోజు నామినేటెడ్ పోస్టుల్లో కానీ, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలుగా చదువుకున్న వ్యక్తుల్ని పార్టీ పునాదులుగా ఏర్పాటు చేసుకుని 9 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఆ పార్టీని భుజాన వేసుకున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే 30 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాన్ని 300కి వ్యాప్తించి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు యువ నాయకుడు లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలతో కార్యకర్తల సహాయ నిధికి, కార్యకర్తలకి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాడో మన అందరం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ అకాల మరణం చెందితే ఇమీడియట్ గా 5 లక్షల రూపాయలు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి, ఈ తెలుగు గడ్డ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని ఈ తెలుగు ప్రజలు మనం చూశారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఒక రాక్షస పరిపాలన చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కవని ధైర్యంతో ఈ రాష్ట్రంలో దేశంలోనే సంచలనం సృష్టించి 164 సీట్లు కట్టబెట్టారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎటువంటి కమిట్మెంట్ ఉందో మన అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, ఆ మహానుభావుడు పెట్టిన పార్టీలో మన అందరం సభ్యులుగా ఉన్నాం. గర్వంగా భావిస్తూ 42 సంవత్సరాలు విజయవంతం చేసుకుని 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగు కుటుంబ సోదరి సోదరు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.